guys, very good evening. Once again. హలో So Thank you, sir. Wishing you the same. ఎంజాయ్ చేశారు అందరూ దీపావళి బాగా? యా ఓకే గైస్, సో డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము సర్వీస్ ట్రాన్సాక్షన్ సంబంధించి మనము 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో చెప్పుకున్నాం. తర్వాత ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా మనం చేయాలనో కూడా డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి మనకి ఒక ట్రేడింగ్ కంపెనీలో మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఐటమ్స్ పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం, అలా చేయంగా మంత్లీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ఏ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు ఫస్ట్ మీటింగ్లో జిఎస్టీ ప్రాబ్లమ్స్ చేశారు. అప్పుడు ఏంటంటే అక్కడ తెలియదు కాబట్టి సిజిఎస్టీ జిఎస్టీ అని ఇచ్చి ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్రెడీ డైరెక్ట్ ట్యాక్స్ ఉంది అంటే మీరు ట్యాక్స్ ఇవ్వాలి అని అర్థం. జిఎస్టీ పర్సెంటేజ్ ఉంది అంటే అది 18, 28, 2లో ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు ట్యాక్స్ ఇవ్వాలి అని అర్థం. ఆ జిఎస్టీ నెంబర్ చూసి విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ అనేది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం షార్ట్ కట్స్ అన్ని అప్లై చేస్తూ వస్తాం మధ్యలో. ఇంకా ఫస్ట్ మెటీరియల్ తెలియదు కాబట్టి లెడ్జెస్, ఐటమ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడ అలా ఏమి ఉండదు. ఓకే, డన్. సో చూడండి, ఒక ట్రేడింగ్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ట్రేడింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? కొని అమ్మేది, బయట కొనేసి మళ్ళీ దాని ప్రాఫిట్ ఇంత యాడ్ చేసుకొని అమ్మేస్తుంది. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, మన నేచర్ ఆఫ్ బిజినెస్ అది మొబైల్ షాపా, లేదంటే ఫర్నిచర్ షాపా, లేదంటే మనకి కంప్యూటర్ ఎలక్ట్రికల్ గూడ్సా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, ఇలా మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనము ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, మెయింటైన్ అకౌంట్స్. బిల్ వైజ్ నో పెట్టేయండి, మనకు అనవసరం. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెంటరీలోకి ఎంటర్ అయినాం. సో తర్వాత జిఎస్టీ, అక్కడ కంపెనీలో జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఒరిజినల్గా ఇచ్చుకోవాలి. 37 ABCD 1478 A1Z9. ఒక కంపెనీ జిఎస్టీ నెంబర్ ఉంటే ఒకటి చేసుకోండి, మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ చేసుకోవచ్చు. మీ గైస్ సేవ్. ఓకే, ఇంకా డైరెక్ట్గా ఓచెస్లోకి వెళ్తున్నాను. ఇక్కడే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసి ఆన్ ద స్పాట్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి జూలై మంత్ నుంచి ఎంటర్ ఇచ్చాను, రియల్ టైంలో ఏప్రిల్ నుంచి ఉంటాయి. మన ఇండియాలో జూలైలో వచ్చింది కాబట్టి జిఎస్టీ అనేది నేను ఆ మంత్ నుంచి ఇక్కడ తీసుకున్నాను. ఓకే, రిసిప్ట్కి వెళ్ళండి. డేట్ మంత్లీ ఒకసారి మార్చండి, మంత్లీ ఒకసారి 17. సో ఫస్ట్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత పెట్టారండి? 15 lakhs. ఆల్ టు సి ఐసిఐసిఐ బ్యాంకా? ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్. చూడండి, షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ అంటే సేవ్. మళ్ళీ ఎంటర్ ఇవ్వకుండా మళ్ళీ కంట్రోల్ ఏ, సేవ్. ప్రాబ్లం నెంబర్ ఎంత సార్? ట్రేడింగ్ కంపెనీ అండి, పేజ్ నెంబర్ 30. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, కాంట్రా. తర్వాత 50,000. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్. ఎలా? చెక్ ద్వారా చెక్ అంటే పేమెంట్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత? 1,50,000. ఇక్కడ వచ్చేసి చెక్ ధర అంటే ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ అసెట్స్ ఉన్నాయా? ఓకే, ఎస్డి ఆఫీస్, ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి.
డిపాజిట్ అసెట్స్ 25,000. 25,000. చెక్ అంటే SEC. ఏసీఎస్ఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ అసెట్సే కాబట్టి మళ్ళీ పేమెంట్లో తీసుకోవాలి. సెల్ ఫోన్ అసెట్ కంట్రోల్ ఏ 5,500. మళ్ళీ 5,500. ఆల్ట్ సి కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 25,000. డెబిట్ చేయండి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కంట్రోల్ 5,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి మోటార్ వెహికల్ 50,000. వచ్చేసి 50,000. సో ఇక్కడ వచ్చేసి మనకి చెక్ అన్నారండి ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు ఇంకా పర్చేజ్ చేయాలి. ఆల్ట్ సి A to Z. సన్రీ క్రెడిటర్ రియల్ టైంలో మీరు ఏ స్టేట్ చూసుకోవాలి. అక్కడ 37 ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని మీరు పూర్తిగా ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇచ్చాను. కంట్రోల్ ఏ పర్చేజ్ లెడ్జర్ చేస్తున్నాను. ఆల్ట్ సి అని ఇవ్వచ్చు, లేదంటే క్రియేట్ అయినా క్లిక్ చేయొచ్చు. పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్స్, పర్చేజ్కి సేల్స్కి మాత్రమే ఇక్కడ గూడ్స్ అని తీసుకోవాలి. రిమైనింగ్ వాటికి ఐటమ్స్ ని క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. ఆల్ట్ సి యూనిట్స్ చేయాలి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ చేసుకుంటున్నా. స్టెబిలైజర్స్ అని మీ ఇష్టం, చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. కంట్రోల్ ఏ ఆల్ట్ సి నంబర్స్ ఆన్ ద స్పాట్ అంతే. ఆల్ట్ సి ఇచ్చడం, క్రియేట్ చేసుకోవడం ఆన్ ద స్పాట్. ఆడ హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు అక్కడ ఉండే తెచ్చుకోండి. 856 ఎంత అండి? 18 కదా. 28%. ఓకే, బ్యాక్ వెళ్తున్నాను చూడండి. కంట్రోల్ ఎంటర్ ఇచ్చి మారుస్తాను. ఆల్టర్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ ఇవ్వాలి. ఆ ఐటమ్ దగ్గర కర్సర్ పెట్టి కంట్రోల్ ఎంటర్ ఇస్తే ఆల్టర్ చేయొచ్చు. రేట్ వచ్చేసి 600. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. 37 అంటే విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి? GST. ఆల్ట్ సి సిజిఎస్టి డ్యూటీస్ అండ్ టాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి కంట్రోల్ ఏ ఆల్ట్ సి హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ టాక్సెస్ జిఎస్టి హెచ్జిఎస్టి చూడండి. నో పెట్టండి. చూడండి 60,000కి 8,400 ట్యాక్స్ పడింది. ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే ట్యాక్సిబుల్ వాల్యూకి రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్లోకి ఇస్తే ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఇక్కడ మనకు వస్తుంది 28%. 16,800 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 840 పడుతుంది. టోటల్ కలిపితే మనకి 16,800. దాన్ని బై 2 చేస్తే 8,400 వస్తుంది. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ సేమ్. నెక్స్ట్ మళ్ళీ A to Z ట్రేడర్స్ నుంచే మళ్ళీ ఐటమ్స్ పర్చేజ్ చేశారు. ఆల్ట్ సి లో కెపాసిటీ స్టెబిలైజర్స్. దీనికి కూడా 28%. సూపర్ స్టెబిలైజర్స్ అక్కడ ఉండే తీసుకోండి. numbers 400. తర్వాత ఓపెన్ బెల్ పంప్స్ numbers 5%, sir. 5%. 50 numbers 1,500. Alt C submersible pumps.
5%. 100 numbers 2000. 3,55,000కి మనము పర్చేజ్ చేస్తాం, దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. CGST, SGST. అమౌంట్ మ్యాచ్ ఎందుకు లేదు చూసుకోవాలి. టోటల్ అమౌంట్ 3,39,900 రూపీస్ సేవ్. నెక్స్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్ అంటే కాంట్రా ఆల్ట్ సి పెట్టి క్యాష్ క్యాష్ ఇన్ సేవ్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. Drawings capital. 5,000 cash. Next carriage. Direct expenses. వచ్చేసి Cash. Land fixed assets. 1 lakh ICIC. కంట్రోల్ ఏ సేవ్. నువ్వు వెళ్ళి బ్యాక్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ఆల్ట్ F ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి 500. ఒకసారి వెళ్ళి చూడండి నెట్ లాస్ వచ్చింది. పేజ్ నెంబర్ వచ్చేసి మనకి 42లో చూడండి నెట్ లాస్ 500 వచ్చిందా? ఏ బుక్ లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా చేయొచ్చు. ఓకే, సో అది అప్లై అయిపోయింది కదా. ఇప్పుడు ఆగస్టు చూడండి. ఆగస్టు మంత్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. లో ప్రతిరోజు డేట్ మార్చాలి. ఇక్కడ ఏంటి అంటే మనం ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మంత్లీ ఒకసారి మారుస్తున్నాం. ఆగస్ట్ మంత్ లో చూడండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో. అన్ని పేమెంటే వస్తాయి. 12 పేమెంట్ వస్తుంది, 13 పేమెంట్ వస్తుంది, తర్వాత 14 పేమెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 15 సేల్స్ పేమెంట్ అన్ని పేమెంట్. చూడండి అమ్మ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ నెక్స్ట్ 15 క్యాష్ కే సేల్ చేస్తున్నాం. డైరెక్ట్ గా క్యాషే తీసుకోవాలి. పార్టీ నేమ్ దగ్గర పర్సన్ ఎవరు లేరు. డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవాలి. సేల్స్ కి సేల్స్ అకౌంట్ వస్తుంది. ఇలా ఐక ఫస్ట్ 50 850 డేట్ మార్చుకోండి. జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్ట్ కదా. ఒక్కసారి మార్చుకోండి చాలు. ఓపెన్ వెల్ 15 1700 ట్యాక్స్ అమౌంట్ చూడండి 81,175. నెక్స్ట్ ఏమన్నాడు 16th A to Z వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాం. సో వాళ్ళు మనకి డిస్కౌంట్ ఇచ్చారు. పేమెంట్ తీసుకోండి. అమౌంట్ వచ్చేసి 3,96,500. క్రెడిట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ ఆల్ట్ సి. ఆ అమౌంట్ లో మనకి 3,96,500లో మనకి డిస్కౌంట్ 2,000 ఇచ్చారు. ఇండైరెక్ట్ ఇన్కమ్ డిస్కౌంట్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ సార్ క్యాష్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 17th కానీ 18th కానీ పేమెంట్ వస్తాయి. కన్వేయన్స్, షాప్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 3. దాని తర్వాత పెట్టి క్యాష్ క్రియేట్ చేసుకోవాలి.
సెప్టెంబర్ మంత్ చూడండి, సెప్టెంబర్ మంత్. ఎనీ డౌట్స్? 19, 20. తర్వాత 21, 22, 23, 24, 25, 26. Salary advance payment. Alt C. Rent assets 2000. Debit salary advance, credit cash. Control A, save. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంది అక్కడ 27 లో, అది కూడా కరెంట్ అసెట్. కరెంట్ కన్వెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, షాప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఓకే 27. తర్వాత 28 F8 నార్మల్ డేటా టెక్ సర్వీసెస్. పార్టీ నేమ్ దగ్గర డేటా టెక్ వస్తుంది, తర్వాత ఐటమ్ నార్మల్. అక్టోబర్ చూడండి, మీరు శాలరీ అడ్వాన్స్ ప్రీవియస్ తీసుకున్నారు. సో దాన్ని ఎలా ఎంటర్ చేస్తారంటే శాలరీస్ పేమెంట్లో తీసుకోవాలి. ఆల్ట్ సి, శాలరీస్ రేట్ ఎక్స్పెన్స్. ఇది వచ్చేసి 11,500. శాలరీ అడ్వాన్స్ 2,000 తీసుకున్నాడు, నెల నెల 500 కట్ చేసుకుంటూ వస్తాడు. ఓకే, ఇది 4 నెలలకు 0 అయిపోతుంది. ఇలా తీసుకోవాలి. శాలరీస్ డెబిట్ టోటల్ అమౌంట్, శాలరీ అడ్వాన్స్ 2,000 తీసుకున్నాడు, నెల నెల 500 పట్టుకోమని చెప్పాడు. అప్పుడు మనం 500 అమౌంట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇలా ఎంటర్ చేయాలి. 4 నెలలకు 0 అయిపోతుంది శాలరీ అడ్వాన్స్. అది. సో తర్వాత చూడండి, ఫ్రీ ఐటమ్స్. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఇక్కడ హై కెపాసిటీ స్టెబిలైజర్స్, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. యాక్చువల్గా టోటల్ క్వాంటిటీ మనం పర్చేజ్ చేసింది 55, తర్వాత 24. కానీ వాళ్ళు బిల్ వేసింది ఎంతకు? 50కి 20కి వేశారు. ఫ్రీ ఐటమ్స్ 5, 4 అనేది ఇచ్చేస్తారు. వాటికి ఎలాంటి అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు. అవి మనకి ఎక్కడ కూడా షో చేయవు. అప్పుడు ఎప్పుడైతే మనకి ఫ్రీ ఐటమ్స్ వస్తాయో అప్పుడు మన సెటప్ మార్చుకోవాలి. F11కి వెళ్ళి సో లాస్ట్లో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెడితే నీకు ఫార్మాట్ మారిపోతుంది. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ, సేవ్. చూసారా ఫార్మాట్ ఇలా మారుతుంది. ఆల్ట్ సి, రాజా ట్రేడర్స్. తండ్రి క్రెడిటర్స్. కంట్రోల్ ఏ, సేవ్. కంట్రోల్ ఏ, సేవ్. కంట్రోల్ ఏ, పర్చేజ్. చూడండి ఫస్ట్ హై కెపాసిటీ యాక్చువల్ 55, బిల్లుడ్ వచ్చేసి రేట్ 650. తర్వాత లో కెపాసిటీ యాక్చువల్ 24, సో బిల్లుడ్ 20, రేట్ వచ్చేసి 400. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, HGST. అమౌంట్ టోటల్ మ్యాచ్ అయిందో చెక్ చేసుకోవాలి. 51,840 మ్యాచ్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇలా తీసుకోవాలి. ఫస్ట్ టోటల్ క్వాంటిటీ తీసుకోవాలి యాక్చువల్లో, తర్వాత బిల్లుడ్ క్వాంటిటీ తీసుకోవాలి. మళ్ళీ అవి లేవు అంటే ఇక్కడ వెళ్ళి నో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వీక్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం, వాళ్ళ డబ్బులు ఇస్తున్నాం, బట్ లేట్గా ఇస్తున్నాం. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రెస్ట్ వేశారు మనకి పేమెంట్. ఇక్కడ ఫస్ట్ వీక్ ప్లేస్లో నేను A to Z తీసుకున్నాను, మీరు అక్కడ ఫస్ట్ వీక్ తీసుకోండి, మీరు కంటిన్యూ చేస్తారు కాబట్టి. 645,450 డెబిట్, మళ్ళీ డెబిట్ చేయండి. ఇంట్రెస్ట్ వేశారు లేట్ పేమెంట్ చేసినందుకు, ఇంట్రెస్ట్ పేడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఎంత అండి? 1945. చెక్ ఇలా తీసుకోవాలి. యాక్సెప్టర్ను సేవ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. మనం ఎవరికైనా అమౌంట్ పే చేయాల్సినప్పుడు లేట్గా పే చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి. చూడండి
నెక్స్ట్ 33 నార్మల్ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ సేల్. సో జావా ట్రేడింగ్ కంపెనీ ఆల్ట్ సి సేమ్ ఇలాగా ఫ్రీ వస్తుంది సార్ దీంట్లో కూడా అదే సేమ్ ప్రొసీజర్. కూడా సేమ్. సన్రీ డెప్టార్స్ కంట్రోల్ అక్కడ ఏం లేదు కాబట్టి 37 తీసుకోండి విత్ ఇన్ ద స్టేట్ అని. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ ఈ కెపాసిటీ స్టెబిలైజర్స్ యాక్చువల్ 22 బట్ బిల్ వేసింది 20K రేటు 750. సో తర్వాత లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 6. సో క్వాంటిటీ 5 రేట్ వచ్చేసి 4 జిఎస్టీ 22080 వాల్యూ చూడండి. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఈ విధంగా తీసుకోవాలండి. నెక్స్ట్ 36 37 రెండు కూడా రిసిప్టే. మనం వాళ్ళు సేల్ చేసాం కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనకి, రిసిప్ట్ లో ఎంటర్ చేయాలి. నవంబర్ చూడండి, నవంబర్ లో డిస్కౌంట్ ఇచ్చాడు. అక్కడ ఫ్రీ ఐటమ్స్ లేవు కదా, ఇప్పుడు ఫ్రీ ఐటమ్స్ తీసేసి డిస్కౌంట్ ని మనం ఎస్ పెట్టుకోవాలి. F11కి వెళ్ళండి. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టి బిల్ వైజ్ అనే యాక్చువల్ ఉండే బిల్ పండి నో పెట్టి కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి ట్రేడింగ్ కార్పొరేషన్, ఆ ప్లేస్ లో నేను జావా తీసుకుంటాను, మీరు అది తీసుకోండి. ట్రేడింగ్ కార్పొరేషన్ జస్ట్ క్యాజువల్ గా ఫస్ట్ 90 రేట్ 900. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ 5%. 5% ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ జిఎస్టీ. ఓకే సేవ్. డిస్కౌంట్ ఇస్తే ఇలా సార్ ఇక్కడ డిస్కౌంట్ కింద కూడా వస్తుంటాయి కదా సార్ కొన్ని బిల్స్లలో. యా దీంట్లో ట్రేడ్ డిస్కౌంట్ నార్మల్ డిస్కౌంట్ ఉంటుంది. సో ట్రేడ్ డిస్కౌంట్ మనకి ఏంటంటే పైన వస్తుంది, కింద కూడా వస్తాయి. మనం ఆ డిస్కౌంట్ అనేది క్వాంటిటీ లెవెల్లో ఇచ్చాడా, అంటే ట్యాక్సబుల్ లెవెల్లో ఇచ్చాడా, లేదంటే టోటల్ బిల్ మీద ఇచ్చాడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చింది ట్యాక్సబుల్ వాల్యూ మీద పైన స్టార్టింగ్. ఓకే, తర్వాత కింద ఇస్తారు టోటల్ బిల్ మీద డిస్కౌంట్ ఇస్తారు, లేదంటే ట్యాక్సబుల్ వాల్యూ ఇస్తారు. పైన ఇచ్చింది ట్యాక్సబుల్ వాల్యూ, కింద ఇచ్చేది టోటల్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఫస్ట్ మీటర్ లో చెప్పాను కదా, కింద అండర్ లో ఇచ్చేటప్పుడు అమౌంట్ ఎలా ఇస్తారో. డిసెంబర్ మంత్ చూడండి, డిసెంబర్ మంత్ లో 50 రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ టు A to Z. సో పర్చేజ్ రిటర్న్ అంటే అదర్ వచ్చేసి లైక్ డెబిట్ నోట్ తీసుకోవాలి. డెబిట్ నోట్ A to Z ట్రేడర్స్ పర్చేజ్ లో కెపాసిటీ 10 రేట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. నువ్వు పర్చేజ్ చేసింటావు కదా స్టార్టింగ్ లో, అదే రేట్ తీసుకుంటుంది. ట్యాక్స్ కూడా ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మీకే. సో లో ఇన్వెంటరీలో చూడండి, ఇన్వెంటరీలో డెబిట్ పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో పోస్ట్ చేయాలి. ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఇలా ఎంటర్ చేస్తాం. రిమైనింగ్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇవి మంత్లీ ఎక్స్పెన్సెస్ కామన్, పర్చేజ్ సేల్స్ కామన్. ఓకే, వర్డ్స్ మారుతాయి అంతే, రిమైనింగ్ అన్ని సేమ్. జనవరిలో చూడండి 54 జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్. జావా వాళ్ళకి మనం సేల్ చేస్తాం ఇంతకు ముందు, వాళ్ళ కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయని రిటర్న్ చేస్తున్నారు, అంటే క్రెడిట్ నోట్. జావా ట్రేడింగ్ కార్పొరేషన్ హై కెపాసిటీ క్వాంటిటీ 15 రేట్ వచ్చేసి 700. నెక్స్ట్ సబ్మెర్సిబుల్ పంప్స్ 10 రేట్ 2300. ట్యాక్స్ ఇచ్చుకోవాలండి, ఇవ్వకపోతే నష్టం మనకే వస్తుంది. ఈ విధంగా జావా ట్రేడింగ్ కార్పొరేషన్
ఇలా ఎంటర్ చేస్తాం. చూడండి ఇంక రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో జనవరిలో. జనవరి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్, ఓకే. దీంట్లో కూడా ప్రొవిజన్ ఎంట్రీస్ ఉన్నాయి, మంత్ ఎండ్ యాక్టివిటీస్, F7 జర్నల్. సో ఫస్ట్ చూడండి, రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్, ఆల్ట్ సి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ 3500, ఆల్ట్ సి. రెంట్ పేయబుల్, కరెంట్ లయబిలిటీ ఆర్ ప్రొవిజన్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ salaries 11,500, salary payable. Provisions, తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ 500, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్. తర్వాత ఇంకా అసెట్స్ మనం స్టార్టింగ్ లో కొని ఉంటాం, అవి బిజినెస్ కోసం ఉపయోగించుకొని ఉంటాం, వాటి మీద డిప్రిసియేషన్ తీయడం. $37,300. సెల్ ఫోన్, దీని మీద వచ్చేసి 1,800. సో తర్వాత కంప్యూటర్, తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, తర్వాత ఫర్నిచర్, మోటార్ వెహికల్ ఇట్లా అన్నిటి మీద కలిపి ఒకసారిగా తీసేస్తాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 1,800. ఇన్సూరెన్స్ మీరు స్టార్టింగ్ లో చేస్తుంటారు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, నేను చేయలేదు కాబట్టి చేస్తున్నాను. అక్కడ ఇచ్చుంటారు కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డ్రాయింగ్స్ 53,000. క్యాపిటల్ ఇక్కడి వరకు చేసిన తర్వాత మీరు మార్చ్ మంత్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది 19,793.48. ఆ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలిపేవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ నాకు జీరో కాదు, మీకు జీరో అవుతుంది అక్కడ. ఓకే, అన్నీ చేస్తారు కాబట్టి 386.60 క్యాపిటల్. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయి క్యాపిటల్లో కలిపేస్తారు. ఇలా మనం ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ని మనం చేయడం జరుగుతుంది. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మన కంపెనీని స్ప్లిట్టింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ ఎంతో చూద్దాం. ఆల్ట్ F1. సో మనం అన్ని నేను కలిపి చేశాను కాబట్టి ఇలా సో చేస్తున్నాయి రాంగ్గా. చూడండి 15,25,386. ఇదే అమౌంట్ కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ న్యూ కంపెనీలో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. డేటా స్ప్లిట్ డేటా ఇక్కడ 1,424 ఇవ్వాలి. 1,424. కంపెనీ స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి, ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీలోకి వెళ్ళండి, క్రియేట్, మధ్యలో ఓపెన్ చేసి డిలీట్ చేయండి, ఆల్టర్. తర్వాత మళ్ళీ కంపెనీ, కంట్రోల్ రైట్ యారో చేసి 23, 24.
కంట్రోల్ ఏ సేవ్. చూడండి మీ ఓనర్ వచ్చి లాస్ట్ ఇయర్ది ఓపెన్ చేసి ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ అయినప్పుడు చూపించాలి. అదే కొత్త సంవత్సరం అయితే కొత్త సంవత్సరం. నో ఓచర్స్ ఎంటర్డ్ అంటే ఎలాంటి ఓచర్స్ ఎంటర్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు దీంట్లో కొత్త కంపెనీలో బ్యాలెన్స్ షీట్ చూడండి. సేమ్ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా 15,25,386 వచ్చేసింది. కావాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు లెడ్జెస్లో. చూడండి ఇక్కడ 6,30,000, క్యాపిటల్ 15,83,000, సెల్ ఫోన్ 3,700. ఇట్లా అండి. ఈ విధంగా మనం ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ మంత్ వైజ్ పోస్ట్ చేసుకుంటూ ఐటమ్స్ కొనడం, అమ్మడం, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. తర్వాత డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి ట్రేడింగ్ కంపెనీలో. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇయర్ ఎండింగ్లో మనం ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కూడా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం కాబట్టి వాటిని అసెట్స్ కాను లైబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ క్యాపిటల్కి కలిపేస్తాం. తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ అంతా క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఇలాగే ఏ ఇయర్కి ఆ ఇయర్ కంపెనీ స్ప్లిట్ చేసుకుంటూ సపరేట్గా మెయింటైన్ చేస్తారు చాలామంది. కొందరు 2-3 ఏళ్ళు కూడా అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తారు. అది వాళ్ళ చాయిస్. బట్ ఏ ఇయర్కి ఆ ఇయర్ చేసామంటే మనకు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? సో ఎనీ డౌట్స్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఇయర్ ట్రేడింగ్ లో ఎవరు డౌట్స్ ఉన్నాయో అడగండి ప్లీజ్. సైలెన్స్ ఉండకుండా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. కన్ఫర్మ్ చేస్తాను. క్లియర్? యా సార్. సార్ హలో సార్, చెప్పండి. జిఎస్టీ ఎక్స్పెన్సెస్ అని ఒకటి వస్తుంది కదా సార్, జిఎస్టీ ఎక్స్పెన్సెస్ అని, అవి ఏ విధంగా పోస్ట్ చేస్తారు సార్? జిఎస్టీ ఎక్స్పెన్స్ ఏంటి? జిఎస్టీలో ఎక్స్పెన్సెస్ అనేసి ఒకటి ఉన్నాయి సార్, మా ఆఫీస్లో ఎంట్రీ చేశారు. అది జిఎస్టీ ఎక్స్పెన్సెస్ అనేసి, అది ఏ టైంలో తీసుకుంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆడిటింగ్ చేసుకుంటారు అనేది. మనము అన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవైనా అమౌంట్స్ అడ్జస్ట్మెంట్ చేయాలన్నా ఆడిటర్లు కానీ సిఎల్ కానీ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అవన్నీ మనకి అంత చెప్పరు బయటికి. ఓకే, కొన్ని ఏవైనా అడ్జస్ట్మెంట్స్, ట్యాక్స్లు తక్కువ కట్టాలన్నా లేదంటే మ్యానిపులేట్ చేయాలన్నా అక్కడ జరుగుతుంది మొత్తం. సిఎల్ చేసే అకౌంట్స్ అవన్నీ. ఓకే, ఓకేనా? ఓకే, యా డన్ గైస్. అవి చేసేయండి, టుమారో చెప్పుకున్నాం. ఓకేనా? బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you.